వెల్కమ్ టు శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మటన్ కర్రీ. దీన్ని చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అండ్ ఈ కర్రీ మనకి ఏ రైస్ కాంబినేషన్లోకైనా పర్ఫెక్ట్గా యమ్మీగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దీనికోసం ముందుగా నేను 750 గ్రామ్స్ మటన్ తీసుకుని 3 to 4 టైమ్స్ వాష్ చేశాను. ఇప్పుడు దీనికి 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కర్డ్, ఇవన్నీ వేసి బాగా మటన్కి పట్టేలాగా మిక్స్ చేయాలి. ఇదంతా బాగా మటన్కి పట్టించి దీనిని మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుని దానిలోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 ఇలాచీ, అలాగే 4 లవంగాల్ని యాడ్ చేయండి. ఈ స్పైసెస్ కొంచెం వేయించుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసి వేయించండి. ఈ ఆనియన్స్ మనకి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని యాడ్ చేయండి. ఈ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీనికి కొంచెం టైం పడుతుంది మనకి. ఈ లోపల మనం పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్ని తీసుకోండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ క్యాష్యూస్ని యాడ్ చేయండి. అలాగే ఒక మీడియం సైజు టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా వీటిని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ మటన్ని ఆనియన్స్తో బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కుక్కర్కున్న గ్యాస్కెట్ని తీసేసి అలాగే విజిల్ని తీసేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 8 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ పైన ఈ మటన్ని మగ్గించాలి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న క్యాష్యూ టొమాటో పేస్ట్ని యాడ్ చేయండి. ఇలా పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత మటన్ని 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ మటన్ కర్రీ మసాలా పౌడర్ని యాడ్ చేయాలి. ఇది స్టోర్ బాట్ మసాలా పౌడర్. ఇది వేసిన తర్వాత కర్రీ అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకొకసారి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేయాలి. ఇప్పుడు మూత తీసి మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేయాలి. నేను 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరని 1/2 కప్ వరకు యాడ్ చేయండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ సూప్ని ఒకసారి టేస్ట్ చేయండి. సాల్ట్ ఏమైనా తక్కువైనట్టయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కుక్కర్ లిడ్కి గ్యాస్కెట్ని అలాగే విజిల్ని అటాచ్ చేసి లిడ్ క్లోజ్ చేయండి. ఇప్పుడు 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మటన్ని కుక్ చేసుకోవాలి. ఇది లేత మటన్ అయితే కనుక 4 to 5 విజిల్స్లో కుక్ అయిపోతుంది. మీరు తీసుకున్న మటన్ ముదురుది అయితే కనుక 8 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. నేను 4 విజిల్స్ తర్వాత ప్రెషర్ రిలీజ్ చేసి లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి కర్రీ అంతా బాగా కుక్ అయి ఉంది. మటన్ ఉడికిందా లేదా టెస్ట్ చేయడానికి ఒక పీస్ తీసి ఇలా కట్ చేసి చూడండి. మనకి మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది సాఫ్ట్గా. తర్వాత మనం యాడ్ చేసిన వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బాగా థిక్గా అయిన తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఈ మటన్ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.